మీలో ప్రొఫెసర్ రాబిన్సన్ ఎవరు? అతన్ని తీసుకురావలసిందిగా మహాస్వామి వారు నన్ను ఆదేశించారు అని చెప్పాడు అతను. నేను మహాస్వామి వారిని దర్శించుకున్నాను. వారు నన్ను దగ్గరగా కూర్చోమన్నారు. అంతే, నాకు బాహ్య స్మృతి పోయింది. అక్కడి నుండి ఎప్పుడు బయటకు వచ్చానో కూడా నాకు తెలియదు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతుండగా కంఠం గాద్గదికమై రాబిన్సన్ ఇక మాట్లాడలేకపోయాడు. ఇదే రాబిన్సన్ మే 1994న చెన్నైలోని అమెరికన్ ఎంబసీకి వచ్చినప్పుడు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యంకు ఫోను చేసి మహాస్వామివారు ఎలా ఉన్నారు అని విచారించాడు. మహాస్వామివారు విదేహముక్తులయ్యారు అని చెప్పగానే ఆ రోజు జనవరి 8 లేదా 9 అని అడిగాడు. నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు అని పద్మగారు అడిగారు. రాబిన్సన్ ఉద్వేగంతో, ఆ రోజు మహాస్వామి వారు నాకు సాకార రూపంలో దర్శనమిచ్చారు. 3 సార్లు గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై చెప్పి అదృశ్యమయ్యారు. అక్కడి వారితో నేను ఈ విషయం చెప్తే వాళ్లకు అర్థం కాదు కనుక నేను ఈ విషయాన్ని ధృవపరుచుకోలేదు అని చెప్పాడు.